ప్రధాని మోదీ మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ ని ప్రారంభిస్తున్నారు. మనం లైవ్ లో చూస్తున్నాం. वाजपेयी सेवारी न्वाहा शेवा अटल सेतु रखा गया है। ये पूरा नाम है अटल सेतु का। ये पुल लगभग 21.8 किलोमीटर लंबा है, करीब 22 किलोमीटर मान लीजिए आप, और 6 लेन वाला है। 16.5 किलोमीटर लंबा ये समुद्र के ऊपर ही है और करीब 5.5 किलोमीटर जमीन पर बना है। तो ये भारत का सबसे लंबा पुल है, जो देश का सबसे लंबा समुद्री पुल है। अटल सेतु का निर्माण 17,840 करोड़ रुपए से भी अधिक की लागत से किया गया है। यह मुंबई अंतर्राष्ट्रीय हवाई अड्डा और नवी मुंबई अंतर्राष्ट्रीय हवाई अड्डा को तेज कनेक्टिविटी प्रदान करेगा। यानी कि मुंबई ప్రధాని మోదీ ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ ని ప్రారంభించారు. ఒకసారి దీని గురించి చూస్తే ఇది భారత్లోనే అతి పొడవైన సముద్రపు వంతెన. ప్రయాణికుల ప్రయాణ సమయాన్ని, ఇంధన వినియోగాన్ని ఆదా చేస్తోంది. ఇది ఇక అటల్ సేతు అని కూడా పిలువబడే ఈ సముద్ర వంతెనకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పేరు పెట్టారు. ఇది ముంబైని నవీ ముంబైకి కలుపుతుంది, అలాగే ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ రెండు ప్రదేశాల మధ్య ప్రయాణ సమయాన్ని కేవలం 20 నిమిషాలకే తగ్గిస్తుంది. మహారాష్ట్ర పర్యటనలో ఉన్నారు ప్రధాని మోదీ. ఈ ఉదయం మహారాష్ట్రలోని గోదావరి నది జన్మస్థానమైన నాసిక్ పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. మొదట నాసిక్లో 1.5 కిలోమీటర్ల రోడ్ షో నిర్వహించారు. ఆ తర్వాత రామ్ఘాట్కి చేరుకొని గోదావరి నదీమాతకు ఆపై కాలారాం దేవాలయంలో పూజలు చేశారు. గోదావరి నదీమాతకి హారతులు ఇచ్చారు. నాసిక్లోని గోదావరి తీరాన ఉన్న శ్రీ కాళరామ మందిరాన్ని ప్రధాని సందర్శించారు. శ్రీ కాళరామ మందిరం నాసిక్లోని పంచవటి ప్రాంతంలో ఉంది. రామాయణానికి సంబంధించిన ప్రదేశాలలో పంచవటికి ప్రత్యేక స్థానం ఉంది. రామాయణంలోని అనేక ముఖ్యమైన సంఘటనలు ఇక్కడ జరిగాయట. రాముడు, సీత, లక్ష్మణుడు పంచవటి ప్రాంతంలో ఉన్న దండకారణ్య అడవిలో కొన్ని సంవత్సరాలు గడిపారు. పంచవటి అనే పేరుకి 5 మర్రి చెట్ల భూమి అని అర్థం. 5 మర్రి చెట్లు ఉండడం వల్ల ఈ ప్రాంతాన్ని పవిత్రంగా మార్చినందున రాముడి ఇక్కడ తన కుటీరాన్ని ఏర్పాటు చేసుకున్నాడని పురాణం. అయోధ్యలోని భవ్య రామ మందిర ప్రాణప్రతిష్ఠ వేడుకకు కేవలం 10 రోజుల ముందు ప్రధాని మోదీ ఈ ప్రదేశాన్ని సందర్శించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహారాష్ట్ర పర్యటన కొనసాగుతోంది. పలు ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ప్రధాని మోదీ. పర్యటనలో భాగంగా ముందుగా ఎంతో కాలం నుంచి మహారాష్ట్ర వాసులు, ముఖ్యంగా ముంబై వాసులు ఎదురు చూస్తున్న ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ని ప్రారంభించారు నరేంద్ర మోదీ. మనం చూస్తున్నాం విజువల్స్లో. దీన్ని అటల్ వంతెనగా కూడా పేరు పిలుస్తున్నారు. ఇది భారత్లోనే అతి పొడవైన సముద్రపు వంతెన. భారతదేశంలోనే అతి పొడవైంది ఈ సముద్రపు వంతెన. సో ఇది ప్రయాణికుల ప్రయాణ టైంని అండ్ ఇంధన వినియోగాన్ని, ఖర్చుని సేవ్ చేస్తుంది. దీన్ని అటల్ సేతు అని పిలుస్తున్నారు, ఎందుకంటే దీనికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పేరు పెట్టారు. కాబట్టి ఇది అటల్ సేతు అయింది. సో ఇది ముంబైని నవీ ముంబైకి కలుపుతుంది. సో దీని మీద ప్రయాణించడం ద్వారా టైం అండ్ ఖర్చు రెండు కలిసి వస్తాయి. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ రెండు ప్రదేశాల మధ్య ప్రయాణ సమయాన్ని కేవలం 20 నిమిషాలకు తగ్గిస్తుంది. 20 నిమిషాల్లోపే ఇక్కడ నుంచి అక్కడికి చేరుకోవచ్చు అన్నమాట. ఇంకా అదేవిధంగా మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇంకా ట్రాన్స్ హార్బర్ లింక్ని ప్రారంభించారు. ఆ తర్వాత దానికి సంబంధించిన ఒక ఫోటోషూట్ని కూడా సందర్శిస్తున్నారు ప్రధాని మోదీ. అక్కడుండే అధికారులు ఆయనకు వివరిస్తున్నారు ఆ ఫోటోలకు సంబంధించి. ఇక అంతకుముందు ఇక నాసిక్ గోదావరి నది జన్మస్థానమైన నాసిక్ పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు మోదీ. మొదట నాసిక్లో 1.5 కిలోమీటర్ల రోడ్ షో నిర్వహించారు. మనం చూస్తున్నాం నాసిక్లో. అండ్ తర్వాత ముంబైకి సంబంధించిన దేవాలయంలో అండ్ ఇటు అటల్ సేతుకు సంబంధించిన దృశ్యాలు మనం 3 బాక్స్లలో చూస్తున్నాం. ఆ తర్వాత రామ్ఘాట్కు చేరుకుని గోదావరి నదీమాతకు హారతులు ఇచ్చారు నరేంద్ర మోదీ. ఆపై కాళారాం దేవాలయంలో పూజలు చేశారు. సో నాసిక్లోని గోదావరి తీరాన ఉంది ఈ కాళారాం మందిరం. సో దాన్ని సందర్శించారు. కాళారాం మందిరం నాసిక్లోని పంచవటి ప్రాంతంలో ఉంది.
రామాయణానికి సంబంధించి ప్రదేశాల్లో పంచవటికి ప్రత్యేక స్థానం ఉంది. చాలామందికి తెలిసిన ప్లేస్ కూడా, తెలిసిన పురాణం కూడా. ఎందుకంటే రామాయణంలోని అనేక ముఖ్యమైన ఘటనలు ఇక్కడ జరిగాయట. రాముడు, సీత, లక్ష్మణుడు ఈ పంచవటి ప్రాంతంలో ఉన్న దండకారణ్యపు అడవిలో కొన్ని సంవత్సరాలు గడిపారు. అందుకే ఆ ప్రాంతానికి అంత పవిత్రత, అంత విశిష్టత, అంత ప్రాధాన్యత. సో పంచవటి అనే పేరుకి 5 మర్రి చెట్ల భూమి అని అర్థం, పంచవటి. సో 5 మర్రి చెట్లు ఉండడం వల్ల ఈ పేరుని, ఈ ప్రాంతాన్ని అలా పిలుస్తారు. ఇక్కడ వాళ్ళు ఉండడం వల్ల ఆ ప్రదేశం ఒక్కసారిగా పవిత్రంగా మారిపోయింది. సో అక్కడ తన కుటీరాన్ని ఏర్పాటు చేసుకుని రామలక్ష్మణులు, సీత ఉన్నారని పురాణం మనకు చెబుతోంది. ఇంకా ముఖ్యంగా జనవరి 22 ఇంకొక 10 దీనికోసం దేశమంతా ఎదురు చూస్తోంది. ఎప్పుడెప్పుడు రామ ప్రాణప్రతిష్ఠ చూస్తామా, అక్కడి దాకా వెళ్ళి చూస్తామా, లేదు కనీసం టీవీలలో చూస్తామని ఎదురు చూస్తున్నారు. జనవరి 22 గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. సో అయోధ్యలోని భవ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ వేడుకకి కేవలం ఇంకొక 10 days టైం, ఇంకొక 10 రోజుల టైం ఉంది. కాబట్టి ఆ 10 రోజుల ముందు ప్రధాని మోదీ ఈ ప్రదేశాన్ని సందర్శించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.